పదాం పాండి ఫ్రెండ్స్, మనము తీద్దాం సాసుకే గురువైన కాకాషిని. మన ఈ లక్కీ డ్రా స్పిన్ చేసింటే నాకు 58% ఆఫర్ వచ్చింది. చాలా ఎక్కువ కదా. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతే. సోకార్లు ఉండదు, సోకార్లు కోటీశ్వరుడు వాళ్ళకైతే 80లు 90లు ఇస్తాడు. మనకు జస్ట్ 50 60 ఈ మధ్యనే. దీనికి మించి దాటదు. ఒకవేళ మిలి ఎవరికైనా దాటింటే వాళ్ళు సోకార్లే. కామెంట్ చేయండి ఆ సోకారు ఎవరో. మనం గీడ కాకాషి బండలు కొనాలంటే 100 డైమండ్లు స్పెండ్ చేయాలంట. బండలేమో 629, మళ్ళీ ఎక్స్ట్రా 100. ఎట్ట తిరిగి మనకి రాడు దించుతాడు అయిప్ప. రాధా 550 స్టీల్ TMT. ఇంకా మనం ఇక్కడ 100 డైమండ్లు ఖర్చు పెడదామంటే ఏంది కూడా అర్థం కావట్లే. యాది నచ్చలే నాకు. కానీ ఖర్చు పెట్టండి అది కొనేకి కాదు. సో ఈ ఎస్టీలు కొనేద్దాం. రంగురంగులు బాగుంది. ఇంకా పదాం పండి బండలు తీసి నా కొడుకుని ఫుల్గా ఏడిపిద్దాం. నువ్వు ఏంది నా కొనే ఆప్షన్ చూపియట్లే అంటే ట్రక్ ప్లేస్లో కొంటే ఇటు చూపిదా? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అంటే ఇప్పుడు మన 167 డైమండ్లు గాలికి వినట్టేనా? 100 డైమండ్లు కదన్నా వాడు ఎక్స్ట్రా తీసుకుంది. 167 ప్లస్ ఇప్పుడు దీంట్లో ఒక 167, మొత్తం 300 డైమండ్ల పైనే. ఇంకా వాడేం బొక్కిచ్చినాడు ఆఫరు. మోసగారే నా పట్ట. ఏదైతే ఏందిలే, లాస్ట్కి మనం మన పంతంతో కాకాషి మనల్ని తీసేస్తున్నాం. ఇంక బదాం పని నా కొడుకు 7 పంట ఎట్టుండలో చూపిద్దాం. ఎక్కి తన్ను బాగా కాళ్ళతో తన్ను. నీదేం పోయింది, లెక్క పెట్టేది మేము కదా. దారా గెజ్జుకు కదా నీకుందిరా గ్రూప్లోకి. నువ్వు ఏంది రిజెక్ట్ కొడతాండు? ఈ బొల్లు ఏమన్నా తిమ్మిరిగా ఉండదా ఇందుకే? ఇడిచిపెట్టేది లేదు, నువ్వు రాల్సిందే ఈరోజు. ఎడిటర్ సాలే ఓయ్, వాళ్ళ ఎంట్రీని బిల్డప్ గా చూపి పనిలే, నా ఎంట్రీని చూపి బిల్డప్ గా. ఏంద్రలే ఉంగమ్మ ఏం దరుతున్నావు అని విందా? చూడు పోయి చూడు, బట్టలు చూడవే కాకాసి బుల్తే. అయితే ఇడు గొప్ప సాసుకే రైడా. నువ్వు సాసుకిని కేవలం 200 డైమండ్లకే తీసినావు, నేను 1000 డైమండ్లు పెట్టి తీసినా. అయితే నువ్వు ఎరుపు పోయినావు, దాన్ని కూడా అందరికి చెప్పుకోలేమే. లే మడసలాంగ మాట్లాడు. ఇప్పుడే కాకాశి బండలు తీసుకొచ్చినా, ఎందుకు అట్లా కించబరుతున్నావు? కాకాశి బండలు తీసినంత మాత్రాన నువ్వు కాకాశి అయిపోవు. నువ్వు కూడా అంతే సేమ్. సాసుకి బండలు తీసినంత మాత్రాన సాసుకి అయిపోవు. అవునా? నిరూపిమంటావా? ఎట నిరూపిస్తావు? కొట్టు ఆటోమే చాట్ చేసి స్టార్ట్. ఎవడు ఎక్కువ కిల్స్ కొడితే వాడు నిజమైన సాసుకే, నిజమైన కాకాసి. ఓహో గట్నా, నాత్ కిల్స్ ఛాలెంజా? గెలుస్తావా? కొట్టుపోయి నువ్వు చూపిస్తా గెలుస్తానో లేదో. ఓహో బిడ్డ మంచి హుషారి మీద ఉన్నాడే. కొత్త కాకాశి కొనుక్కొని కుత్తలాడుతున్నా. రా చూసుకుందాం. స్టార్ట్. అప్పుడే ఒక నాకు చేసినావా? చెప్పినా కదా ఓడిపోయి రెడీగా ఉండని. నేను ఒక కిల్లు గాని కొట్టేసినాను నాకు చేయకముందే. మళ్ళీ బాడుగా అన్నింటికి అడిగినా పోయి నాకు చేసినావా అని. ఊరికే సరదా నిన్ను ఏడిపిద్దామని. బొచ్చులో సరదా మీ అమ్మ మీద ఒట్టే ఇంకోసారి నన్ను 2 కిలోలు చేసినావు అని అడిగితే. అమ్మ మీద ఒట్టు వేయడం చాలా పాపం మిత్రమా. ఓ అబ్బా నువ్వు చాలా సార్లు వేసిన వాళ్ళే పిల్లప్పుడు గొల్లీలు ఆటాడే అప్పుడు. అవన్నీ చెప్తే ఇది జస్ట్ తుప్పాసు. పొద్దు చక్కగా ఉరుక్కుంటా పొద్దు గుడ్డం తిన్నాడు ముందర ఎనిమి ఉన్నాడు. అవునా? ఎదిగి ఆడున్నాడు కనపల్లే. నటించకు, కొట్టేసినావు. ఏ లేదు మధ్య నేను కొట్టలేదు. ఆడున్నాడు చెప్పు, కలిసి కొడదాం. అపరిచితుడు అమ్మ మొగుడిదిరా నువ్వు. నటీమంటే జీవిస్తావు. ఏదో మీ అభిమానం లేరా, పొగడద్దంతగా. ఇప్పుడు నిన్ను ఎవడు పొగిడినాడు? నువ్వే. నేను నిన్ను పొగడతలేనా? నువ్వు నట సామ్రాజ్వి అంటన్నా. యాదైతే ఏంది, నీకంటే ఎక్కువ కిలో నేనే కొట్టినా. ఐమ్ హ్యాపీ. హే పురా చెత్త నా కొడుక, నా కిలు రది దుబ్బేసినావు. టీమ్ సపోర్ట్ మచ్చా, నీకు సపోర్ట్ ఇచ్చేదానికి వచ్చినా. నువ్వు బొచ్చులో సపోర్ట్, నీ సపోర్ట్ వద్దు ఏమొద్దు, నువ్వు దూరం పోనైనా. మచ్చా అలా అనకు మచ్చా. నేను వీడని నీడని నేను కలయా నిజమా ఇది పరవశమా. ఒరా యాపాట నుంచి యాపాటకి షిఫ్ట్ అవుతున్నావురా. ఏమో మచ్చా, నేను పాటలు అంతగా అయినాను. మళ్ళీ అట్లప్పుడు పాడడం ఎందుకు? అది నీకు చెప్పిన అర్థం కాదులే, వదిలే. చెప్తేనే కదా అర్థమవుతుందిలే తెలిసేది. నేను పాడిన పాటని అర్థం చేసుకోలేకపోయినావు. అట్లాడితే నేను చెప్పే సమాధానం ఏమర్థం చేసుకుంటావురా? యారే మెంటల్ గిట్ట లేసిందే పొద్దున్నే తిక్క సమాధానాలు ఇస్తున్నావు. లేసింది హాస్పిటల్లో చేర్పిస్తావా? బిల్లు నువ్వే కట్టాలి, అట్టయితే చేర్పి. ఏనా కొనరెడ్డి ఎవరు ఎదుగుతున్నావు? మా శ్రీవల్లినే. శ్రీవల్లి రాలే ఈరోజు గేమ్ కి, పెళ్లి చూపులంట. నిజంగానా మచ్చా? నీకు చెప్పలేదా ప్రీతి ఫోన్ చేసి? లేదు మచ్చా చెప్పలే. చెప్తే ఎక్కడ పోయి ఆపేస్తావేమని చెప్పిండదిలే. అంటే ఇప్పుడు ఆపలేనా పోయి? బొక్కలోకి ఎత్తారు ఇప్పుడు వాళ్ళ ఇంటికాడికి పోతే. పెళ్లి చూపులకు వచ్చింది ఎస్ఐ అంట. మన వెనకలు ఉన్నారా 8 పదం పోవాలని కొడదాం. లేదు మచ్చా నేను రాను, బాధపడాలా కొంతసేపు. నువ్వు ఏంటికి బాధపడాలా? ప్రీతి ఒప్పేసుకుంటుంది మరా. నీది నిజమైన ప్రేమ అయితే అది ఎలాగైనా ఎప్పటికైనా నిన్నే చేరుకుంటుంది. యూ డోంట్ వరీ. నువ్వు బొచ్చాం కాదు, ఇట్లా సూత్రాలు వినే బాగుంటాయి, పాటించే పనికిరావు. వాడు ఎవరు బైక్ లో మన ముందరే గోయి అని తిప్పుతున్నాడు.
ఒరే నా బట్ట ఫుల్ డ్యామేజ్ ఇచ్చింది రా మనకి ఒక బుల్లెట్ కొట్టి కిల్లు చూపేసినావు ఆడ నా దొబ్బేలా సేమ్ ఇట్లే చెల్లు బకడాల్లో చెల్లులే అయినా నేనే లీడ్ లో ఉన్నా 4 కిల్స్ కొట్టినాను నీవు రెండే నేను అనుకుంటే ఒక సెకండ్ లో ఒక స్క్వాడ్ లేపుతా నా కిల్స్ కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు నువ్వు కొట్టుకోపోయి బాబా స్క్వాడ్ లేపుతావు పండుగలంటే నీళ్లు పోసి లేపుతావా ఎట్లా ఇట్లా లేపుతా చూడట టీం అయిపోయింది నువ్వు బొచ్చులే వాడాడు ఆఫ్లైన్ ప్లేయర్ ఏంటాడు కొట్టింటావు ఒరా నువ్వు నీకంటే బాగా ఆడితే ఓచుకోలేవు వదరా అవును నాకు అదో రోగం నువ్వు వాడితే అసలు ఒప్పుకోను అమ్మదినేమో ముందర బాంబు వెళ్ళింది అంటే ఉన్నారు పగిలింది తలకైనా కొడుక్కి ఇంగడు ఇప్పుడే వేయించుకున్నట్టున్నారు నైలో ఓన్యూ ముగ్గురును ఇంగడు గ్లూవాల్ వేసినాడు అని కాపాడేకి ఏంబా దొరా కాపాడదామని నేను కాకాశి బండలు వేసుకున్నా ప్లస్ నా చేతిలో ఎఫ్జేలు ఉంది ఎట్లా కాపాడతావు నాను 1% అన్న ఛాన్స్ ఉందా నువ్వు కాపాడేకి నిన్నుగా చంపేస్తావు అంతో పాటు పిల్ల ఆటలాడితే తెలుసు కదా ఎవరో ఇడా గూస్ మాండా దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటంటే మీ టీమ్మేట్ ని బతికించకపోయినప్పుడు మీరు మీ ప్రాణాల మీద ఆశ పెట్టుకోకూడదు ఏంది అట్లా కొడుతున్నావు గ్యాప్ కొంచెం కథలు పడద్దు నీ తన ఎనిమిస్ ఉన్నారు నీకు డ్యామేజ్ పడుతుంది తెలిసిపోయిందా రాదేటికి నేను చూసినా నేనే కొట్టాల వీళ్ళని బాబా నా కొడుకు రే రారా మచ్చా రారా అయిపోతివిలే ఎంతమంది ముగ్గురు సర్లే నువ్వేం బాధపడకు నీ తలకింద తుపాకిలా నేను ఉంటా తుపాకీ పిస్తోలు ఏమొద్దు కానీ ఫస్ట్ రివైవ్ ఇవ్వు ఉండు పోతా పోయేలో పిల్లల్లో ఒక్కనన్నా వేసే కదులుతా వేసినావు కదా పో ఇంకా పో అవి ముందు పులికిలు కొట్టుకొని సత్తన్నావు రే పులిగిలిగానే వచ్చేసింది ఇంకా పోరా రే మచ్చా వాళ్ళు కొడుతున్నారు నువ్వుగానే అయిపోతావు ఏం ఆడుతున్నావు ఈరాను కొట్టి వీడా కాకాసి పులితే రే ఆడుకోద్దురా ర్యాంక్ మైనస్ పడుతుంది పోరా లాబీలో ఏందో ఎక్కువ మాట్లాడుతీవే బండలు తీసినా అంటే స్వామి నీ బండలే బాగుందిలే స్వామి నా దానికంటే పో స్వామి ఇంకా అది అట్ట చెప్పు పోతా కాకాసి పులితే రన్ లైఫ్ అంటే రేసు రన్ చురకత్తిలాగా రన్ స్వామి నువ్వు పాటలు పాడద్దు స్వామి నీ లిరిక్ కి సంబంధమే ఉండదు ఒకదానికోటి రిమిక్స్ పోయేది గేడదనా బట్ట నీకేం తెలుసు రిమిక్స్ గురించి రిమిక్స్ కి బయట ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది వచ్చేసిరా నా కొడుకులు నా అంటే వచ్చేసిరా గొర్రెల మాదిరి అక్కడ ల్యాండ్ మేర్లు పెట్టింటే బాగుంది అడుగుతాను లేవు కదా అయినా పర్లే కొన్ని కొట్టింటే కొడతా చూడు ఇప్పుడు వీళ్ళని తిప్పించి బాబా మ్యాక్స్ పడగతావరా మ్యాక్స్ నా రే గ్లూవాలు లేవు కొట్టేసినారా నా కొడుకులు గ్లూవల్ లేకపోయారా మంచా ఎవరు నిన్ను కొట్టిన నా కొడుకు వాళ్ళే పోయి నువ్వు పోపు అంటే కదా అటు నుంచి వాళ్ళు ఎంటబడి కొట్టినారు పర్లేదు ఎంతైనా కాకాశి సాసుకే గురువు కాకాశి మీద దెబ్బ పడితే కాకాశి ఊరుకుంటాడేమో గానీ సాసుకే ఊరుకోడు రివైవ్ ఇవ్వడానికి వెళ్తున్నా రెడీగా ఉండు మాస్టర్ నువ్వు ఇప్పుడు తరిమి కొట్టాల వాళ్ళని వాళ్ళతో పాటు ఉన్న మిగతా వాళ్ళని కూడా మళ్ళీ కిల్స్ ఛాలెంజ్ లే బొక్కల ఛాలెంజ్ లే కాకాశి మీద దెబ్బ పడితే ఊరుకునేది లేదు ఏ ఎడిటర్ ఇప్పుడు నువ్వు ఎలివేషన్ మా కాకాశి హటాకేకి Kakashi Hatake, enter. ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ ఏంది మామ అంత బిరికిన స్క్వాడ్ లేపెత్తివి స్క్వాడ్ నేమ్ లేపేలే ముగ్గురినే కొట్టింది ముగ్గురినైనా అసలు ఏమన్నా కొట్టినావా కుత్త ర్యాంప్ అంతే నీకెట్లా తెలుసురా నేను అట్లా కొట్టినానని స్పెక్టేట్ లో చూస్తానులే ఊర నా బట్ట నువ్వు ఎప్పుడైపోయినావురా ఇప్పుడే జస్ట్ వాళ్ళ స్క్వాడ్ లో ఒకరిని నేనెత్తి మిగతా ముగ్గురు నన్నేసిరి ఆ ముగ్గురిని నువ్వెత్తివి ఏమన్నా రీసైకిల్ లా దీని తల్లి పోయి రివైవ్ కొట్టుకో ఎన్నిసార్లు కొట్టాలో పోయి నీకు రివైవ్ మాటికంటే రివైవ్ అడుక్కుంటా మామ ఏంది మామ అలా అంటావు నీకంత ఎలివేషన్ ఇప్పించి జోన్ లోకి వెళ్ళి మరి నిన్ను బతికించి కాకాశి హఠాకి అంటే ఎవరో చూపించేలా చేసి ఇంత చేసిన నాకు రివైవ్ ఇవ్వవా పోతున్నాలే ఈ కాకాశి తన శిష్యులని ఎప్పటికీ మరవడు మిత్రమా మాటిస్తున్నా నిన్ను బ్రతికించే బాధ్యత ఈ కాకాశి హఠాకేది మామ స్క్వాడ్ మొత్తం ఉందిరా చెక్కబదినే నువ్వు పోతే అందుకే పోకుండా ఎటు దానుకున్నా రేపు పోయి బాటగా దాంకొని ఇయ్యచ్చు దానుకొని పోయేది ధైర్యంగా పోతారమ్మనేవాడు అబ్బా మళ్ళీ చక్కగా పోకుండా కొడతాను ఎందుకు దానుకున్నావో ఐక్యూ నా ఐక్యూతో స్కెచ్ గీత్తండా ఎవరిని కొట్టాలి ఎలా కొడితే వానికి హెడ్ షాట్ పడుతుంది వాడిని కొట్టాక వేరే వాడు మనల్ని కొడితే వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని హై చిక్కింది ఛాన్స్ ఇట్లా ఛాన్స్ కోసం వెయిట్ చేయాలా దీన్ని ఐక్యూ అంటారు బోటగా చూడు హై సాసుకి బండలు వేసినంత మాత్రం నా సాసుకి అయిపోలేవు చూడు ఈ కాకాశిని చూడు కాకాశిలా మారిన ఎస్ఆర్బిని చూడు హై సూపర్ రా మామ పోయి ఇక్కడ వెయిట్ చేయపో సాసుకే కాకాశి ఇద్దరు కలిసి ఆడితే ఎలా ఉంటుందో చూపిద్దాం అంతే అంటావా నువ్వు వెళ్ళి రివైవ్ కొట్టు మామా కొట్టినా చూడు భద్రం నువ్వు వాడు మళ్ళీ రివైవ్ ఇచ్చినట్టున్నాడు వాళ్ళ స్క్వాడ్కి ఇస్తే ఇవనిలే ఎవడు భయపడతాడు వాళ్ళకి ఈ సాసుకేకి అండగా కాకాశి ఉన్నాడు ఆ కాకాశికి అండగా ఈ సాసుకే ఉన్నాడు మనల్ని ఎవర్రా ముట్టుకునేది నువ్వురా
అయినా కొడుకు టీమే బిట్రా ఇంకొక్కడే వాడు సపరేట్. నువ్వు కిందికి పో నేను పైనుంచి తరుముతా నా కొడుకుని. ఒరా కిందికి పోరా. పవయ్ నా గాళ్ళకెళ్ళు. ఒరా నువ్వే కొట్టుకుందు లేరా, నేను పైనుంచి తరుముతా. వాడు కిందికి వస్తాడు, అప్పుడు నువ్వే కొట్టి. అవసరం లేదు, అట్లా కొడితే కిక్కు రాదు నాకు, ఇట్లా కొడితేనే. సంక నాకైతే వాడు ఇద్దరు కళ్ళు తప్పించి పారిపోతా నడుపు. అదిగా చూడు కిందికే పోతున్నాడు. కిందికి పోరా ఊడాలంటే పోలే. సంక నాకు బెక్కిలు నాకే అది. కొట్టు మచ్చ నీకంటే ఎక్కువనా? నువ్వు నా గురువు కాకాషి హటాకే. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. గాయస్ ఈ వీడియోని యానిమీ లవర్స్ ఎవరు దయచేసి సీరియస్గా తీసుకోకండి. మేము జస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే చేశాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఆహ్లాదకర వీడియోలు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి.